మేము ఒక 20 సంవత్సరాల నుంచి మేము ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నాం మేడం. ఓన్లీ చదువు గురించి మేము ప్రాపర్గా స్టూడెంట్ని మొత్తం స్టడీ చేసి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ యూనివర్సిటీస్ ఎక్కడ ఉన్నాయి, మంచి ప్లేస్ అంటే వెళ్ళిన లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు మనం యూకేకి వెళ్తున్నాము, తర్వాత మనకు జాబ్ ఆపర్చునిటీ ఇస్తున్న లొకేషన్ కూడా ప్రాపర్గా చూసుకోవాలి ముందే స్టూడెంట్. దానితో పాటు యూనివర్సిటీస్ ఏ యూనివర్సిటీస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్నాయి, ఏ యూనివర్సిటీస్ స్కాలర్షిప్స్ అందిస్తున్నాయి, దాంతోపాటు ఏ యూనివర్సిటీకి వెళ్తే స్టూడెంట్ లైఫ్ సెట్ అవుతుంది, మంచి టాప్ టైర్ 1 యూనివర్సిటీస్కి వెళ్ళాలి. రైట్, అంటే 360 డిగ్రీస్లో మీరు చూసుకుని ఎక్కడ బెస్ట్, ఎక్కడ మంచి స్కాలర్షిప్స్ వస్తాయి, ఎక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అండ్ సెక్యూరిటీ సేఫ్టీ అన్ని చూసి పంపిస్తారు. సో వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, వాళ్ళకి ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మొత్తం క్లియర్గా చెప్పండి. మనకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే మేడం, పాస్పోర్ట్, 10th మెమో, 12th మెమో అండ్ చదువుకున్న 8 సెమిస్టర్ మెమోస్ బీటెక్ అయితే, డిగ్రీ అయితేనేమో 6 సెమిస్టర్ మెమోస్ అండ్ కన్సోలిడేటెడ్ మార్క్స్ మెమో సిఎంఎం, పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. అంటే మనకు వాళ్ళ చదువుకున్న కాలేజ్ నుంచి కానివ్వండి, యూనివర్సిటీ కానివ్వండి, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ వాళ్ళు ఇచ్చే లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఒక 3 కావాలి. అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఇవన్నీ మేము చూసుకుంటాం తర్వాత కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్.